ఫ్రెండ్స్, రీసెంట్ లోక్సభ ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీపై వరుస వీడియోలు చేశాడు ధ్రువ్ రాఠీ. నరేంద్ర మోదీని డిక్టేటర్ అని చెప్పుకుంటూ చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మీరు నేను చాలా మంది చూసాం అందులో. అయితే ఇలాంటి వీడియోలు చేసిన ధ్రువ్ రాఠీ ఇప్పుడు కోర్టు కేసులు ఎదుర్కోబోతున్నాడు. జూలై 7న ధ్రువ్ రాఠీ అప్లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికీ 24 మిలియన్ వ్యూస్ అండ్ 2 మిలియన్స్ పైగా లైక్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో ధ్రువ్ను కోర్టు కేసుకు లాగింది. ముంబైకి చెందిన బీజేపీ లీడర్ సురేష్ క్రమ్షీ నఖ్వా ధ్రువ్పై డిఫమేషన్ కేసు అంటే పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ బీజేపీ లీడర్ ధ్రువ్ అప్లోడ్ చేసిన ఆ వీడియోలో తనను వైలెంట్ అండ్ అబ్యూజివ్గా ట్రోల్ చేసే వాళ్ళగా చూపెట్టారని చెప్పారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, జూలై 1, 2017న నరేంద్ర మోదీ ఒక 150 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తన అధికారిక నివాసానికి పిలిచారు. అందులో అబ్యూజివ్ అండ్ వైలెంట్ ట్రోల్ చేసే అకౌంట్స్ కూడా ఉన్నాయని ద క్వింట్ ఆర్టికల్ ను కోట్ చేస్తూ చెప్పాడు ధ్రువ్ ఆ వీడియోలో. थ्रेटनिंग और अब्यूजिव हैंडल्स हैं जिन्हें प्रधानमंत्री फॉलो कर रहे थे. इतना ही नहीं, प्रधानमंत्री मोदी ने तो अंकित जैन, सुरेश नखवा, तेजिंदर बग्गा जैसे कुछ हिंसक गालीबाज ट्रोल्स को अपने ऑफिशियल रेजिडेंस पर होस्ट भी किया था. అయితే ధ్రువ్ రాఠీ చేసిన ఈ వీడియో ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా చూశారు. ఇంతమంది చూడడం వల్ల తన పరువుకు నష్టం వాటిల్లింది అని 20 లక్షల పరువు నష్ట దావా కేసుతో కోర్టుకెక్కాడు ఈ బీజేపీ లీడర్ సురేష్ నఖ్వా. సో తనకు 20 లక్షలు చెల్లించాలని ఆ బీజేపీ లీడర్ సురేష్ డిమాండ్ చేశారు. కానీ నిజానికి ఈ బీజేపీ లీడర్ ఎన్ని అఫెన్సివ్ కామెంట్స్ అండ్ ట్వీట్స్ చేశాడో చూడండి. రిజర్వేషన్లపై, మహిళలపై, ఈవెన్ సోనియా గాంధీపై కూడా సెక్సిస్ట్ కామెంట్ చేశాడు. ఎవరిని వదిలిపెట్టలేదు. మహిళల దగ్గర నుంచి జర్నలిస్టులు, పొలిటీషియన్స్, ఈవెన్ యాక్టర్స్ మీద కూడా ఈయన సెక్సిస్ట్ కామెంట్ చేశాడు. ఈ డిఫమేషన్ కేసుపై స్పందిస్తూ ధ్రువ్ రాఠీ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో, అంకల్ ఈ ట్వీట్ ని డిలీట్ చేయకండి, ఈ ట్వీట్ కోర్టులో చూపెడదామని సురేష్ నఖ్వా సోనియా గాంధీపై చేసిన ఒక సెక్సిస్ట్ కామెంట్ ని ధ్రువ్ తన స్పందనగా పెట్టాడు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ అబ్యూజర్ ధ్రువ్ రాఠీనా లేకపోతే సురేష్ నఖ్వానా?